ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ మద్దతని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. కృష్ణానది నుంచి 512 టీఎంసీలు తరలించకపోతున్నా పట్టించుకోలేదు. న్యాయమైన వాటాకు సర్కారు పోరాటం. ఎస్ఎల్బీసీ పన్నులపై నిపుణుల కమిటీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది అంటున్నాడండి. అంటే బీఆర్ఎస్ సాయంలోనే నీటి దోపిడీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్ర నీటి దోపిడీ చేసుకున్నారు. ఎట్లా చేసుకున్నారు ఏమంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను 811 టీఎంసీలను వినియోగించుకోవాల్సి ఉందన్నారు. 2/3 నీటిని ఏపీ తరలిస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతల్లో కనీస స్పందన కూడా లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు కృష్ణా జిల్లాలో తెలంగాణ న్యాయమైన వాటా కోసం పోరాడుతుందన్నారు. 811 టీఎంసీలో 70% తెలంగాణకు, 30% ఏపీకి కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం బలంగా వాదనలు వినిపిస్తుందని చెప్పారు. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడం లక్ష్యం. నిన్న అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని దీని గురించి చెప్పారు.